మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే మన పాడి పశువులలో అధిక పాల దిగుబడి తద్వారా అధిక ఆదాయం రావాలి అంటే మనము కొన్ని ప్రికాషన్స్ లేదా జాగ్రత్తలు కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. ఏ పద్ధతులు పాటించినట్టయితే మనకి అనుకున్న మేర దిగుబడి రావడమే కాక అధిక ఆదాయం వస్తుందనేది ఈరోజు టాపిక్. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన గంట సింబల్ నొక్కండి, పైన ఆల్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మెసేజ్ రూపంలో వస్తుంది. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే చాలామంది ఔత్సాహికులు ఈ మధ్య పాడి పరిశ్రమను ఒక వృత్తిగా ఎంచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఒక 2 స్కీమ్స్ మనకి సబ్సిడీ స్కీమ్స్ ఈ మధ్య విడుదల చేశారు. దానివల్ల కూడా చాలా ఎంకరేజింగ్గా ఉండి చాలామంది వస్తున్నారు. ఈ మధ్యనే మనం వీడియో చేసుకున్నాము. నేషనల్ డైరీ డెవలప్మెంట్ NDDB బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ కింద 4 కోట్ల ప్రాజెక్టులో 2 కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము లేదా PMEGP ప్రోగ్రాంలో కూడా 20 లక్షల వరకు ప్రాజెక్టు కాస్ట్లో 35% వరకు 7 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి కొంత ఎంకరేజింగ్గా ఉండి వస్తున్నారు. కానీ ఇక్కడ మన మిత్రులు చెప్పేది ఏంటి అంటే మేము కొనేటప్పుడు అమ్మేవాళ్ళు చెప్పే దిగుబడి పాల దిగుబడి కానీ మేము వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో పాల దిగుబడి రావడం లేదు. అసలు సమస్య ఎక్కడ, ఏం చేసినట్టయితే దీని నుంచి బయటకు వస్తామన్నది ప్రతి ఒక్కరికి ఒక చిన్న సమస్యగా ఉండిపోయింది. అలాగే నిర్వహణ ఖర్చులు కూడా అధికంగా పెరిగిపోయి అధిక పాల దిగుబడి లేక సాధ్యమైనంత వరకు ఫామ్స్ లాభాల్లో లేకుండా కొంచెం నష్టాల్లో పోయే అవకాశం ఉంది అని వాపోతున్నారు. దానికి సొల్యూషన్గానే మనము ఈ కింద మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను. పాత డైరీ ఫార్మర్స్కి కొంత కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొత్తగా డైరీలోకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక పేపర్ పెన్ను తీసుకొని ఈ పాయింట్స్ నోట్ చేసుకొని దీన్ని జాగ్రత్తగా పాటించండి. దీనికి ఎలాబొరేట్గా ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క టాపిక్ 2-3 వీడియోలు మన ఛానల్లో చేసాము. మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ద్వారా ఎట్లా పాల దిగుబడి పెంచడం ఎలా అనే ఒక టాపిక్లోకి వెళితే మీకు ఒకటి 20, 30, 40 వీడియోలు ఉన్నాయి. మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది చూసుకోవాల్సిందిగా నేను చెబుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది పాడిమిత్రులు కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు పశువుల ఎంపిక అనేది చాలా చాలా ముఖ్యం. చూడ్డానికి లావుగా ఉండి పెద్ద పొదుగు ఉండి ఇది పర్వాలేదు మంచిగా ఉంది కాబట్టి చాలా పాలిస్తుంది అనే ఒక అపోహతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు. ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎన్ని లీటర్ల పాల వరకు మనము తీసుకోవచ్చు అని అనుకున్నట్టయితే గేదెలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో ముర్రా బెస్ట్ కాబట్టి నేను ముర్రా గురించి చెప్తాను. 10 లీటర్ల పైన ఒక రోజుకు 10 లీటర్ల పైన పాలిచ్చేవాడిని తీసుకొచ్చినట్టయితే మీకు నష్టాలు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అండ్ జెర్సీ క్రాస్ తెచ్చేవాళ్ళు 15 లీటర్లు యావరేజ్ పైన ఉండాలి. అండ్ HF 20 లీటర్ల పైన ఇచ్చేవి అయితే మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది. కొనేటప్పుడు ఖచ్చితంగా 3 పూటలు పాలు తీసుకొని చూడాలండి. ఎందుకంటే మనం ఏదో ఒక పూట పిండేసి ఈ పూటకి చాలా ఇచ్చింది అనేది కాదు. 3 పూటలు పాలు ఎలా తీయాలి, ఉదయం సాయంత్రం రేపు పొద్దున లేదా ఎనీ 3 పూటలు వరుసగా తీసి దాని యావరేజ్గా మనము మిల్క్ ప్రొడక్షన్గా తీసుకోవచ్చు. అప్పుడు మాత్రమే అది ఎంత పాలు ఇస్తుంది అనేది కరెక్ట్గా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే సూడి పశువులు మీరు కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సూడి పశువులు మీరు అమ్మేవాడి చెప్పే మాటలు వినాల్సిందే తప్ప పెద్దగా మనము దాని జడ్జిమెంట్ పొదుగును కానీ దాని ఆకారాన్ని చూసి మనం జడ్జి చేసే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుతాను. బ్రీడ్ మరి ఏ బ్రీడ్ అయితే బాగుంటుంది పాల దిగుబడికి అని మీరు అనుకున్నప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పినట్టే తెలుగు రాష్ట్రాలు కర్ణాటక వరకు మాత్రం మనకు ముర్రా ద బెస్ట్. ఈ బన్నీలు నీలి రావిలు తర్వాత ఇంకేమన్నా కానీ ఇతర డైరీ పశువులలో మీరు ఎక్స్పెరిమెంటల్గా పనికొస్తుంది. కానీ మన వాతావరణానికి అనుకూలంగా మాత్రం ముర్రా మాత్రమే. అండ్ కావులలోకి వచ్చినట్టయితే మీరు జెర్సీ క్రాస్ అండ్ HF క్రాస్ మాత్రమే తీసుకోవాలి. ప్యూర్ బ్రీడ్కి వెళ్ళకండి. ప్యూర్ బ్రీడ్ మన వాతావరణానికి తట్టుకోదు. ఈ HF జెర్సీ క్రాస్లలో
మీరు డైరీ ఫామ్ పెట్టినప్పుడు 40% 40% జెర్సీ ఉండేటట్టు చూసుకోండి అండ్ 60% హెచ్ఎఫ్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఏంటి, ఒక 10 పాడి పశువులతో మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినట్టయితే 4 జెర్సీ ఉండేటట్టుగా చూసుకోండి, 6 హెచ్ఎఫ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకు మరి అలా ఉండాలి అనేది మీకు ఒక సంశయం. నేను మొత్తం హెచ్ఎఫ్తో పెడతాను నష్టం ఏంటి, నేను మొత్తం జెర్సీతో పెడతాను నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇలా మీరు ఏదన్నా అడిగినట్టయితే నేను ఏం చెప్తానంటే, జెర్సీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే అది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. సపోజు ఎఫ్ఎండి గాలికుంటు వ్యాధి లాంటి వ్యాధులు వచ్చినప్పుడు జెర్సీ చాలా బాగా తట్టుకుంటుంది, హెచ్ఎఫ్ తట్టుకోలేదు. ఒకసారి హెచ్ఎఫ్ అటాక్ అయిందంటే పాల దిగుబడి ఆల్మోస్ట్ 0కి వెళ్ళిపోతుంది. కానీ జెర్సీలో అలా జరగదు, దానికి ఏం నష్టం ఉండదు. అలాగే మీకు ఖచ్చితంగా 2 నెలలకి ఈనిన తర్వాత ఇదకి వస్తుంది జెర్సీ అండ్ దాని యొక్క డెలివరీ ప్రాబ్లమ్స్ ఉండవు, డిస్టోకియాలు ఉండవు, పిండం తట్టకపోవడం ఉండదు అండ్ ప్రొలాప్స్ ఆఫ్ వజైనా యూటరస్ లాంటివి కూడా ఏమాత్రం ఉండవు. కాబట్టి మనం సేఫ్టీ జోన్లో ఉంచాలి కష్టకాలంలో అంటే మనకు జెర్సీ ఉండాలి. కాకపోతే ఇక్కడ మిల్క్ ప్రొడక్షన్ యావరేజ్గా 15 లీటర్స్ ఇస్తాయి. హెచ్ఎఫ్ లాగా 30 లీటర్స్ 35 లీటర్స్ వరకు ఇవి వెళ్ళలేవు, కానీ మిగతా విషయాలలో మనం కాపాడుతుంది. అలాగే హెచ్ఎఫ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే మనం యావరేజ్ 20 అని అనుకున్నాం, కానీ 25 లీటర్స్ 30 లీటర్స్ కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి. కొంత రేట్ ఎక్కువ ఉంటుంది, 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. బట్ జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటే వాటికి వెళ్ళొచ్చు. కానీ మొట్టమొదట మాత్రం మీరు 20 లీటర్ల యావరేజ్ అంటే ఏంటి నేను చెప్పేది, 300 రోజులు ఇచ్చిన పాలు మొదట్లో 25-30 లీటర్లు ఇచ్చిన తర్వాత 10 లీటర్లకు తగ్గిన ఓవరాల్గా 300 లీటర్లు ఇచ్చిన మొత్తం పాల దిగుబడి 300 రోజులు ఇస్తే వచ్చేదని యావరేజ్ మిల్క్ ప్రొడక్షన్ అంటాను. అది 20 లీటర్లు అని చెప్తున్నాను. ఓకే, సో ఈ రకంగా ఉన్నాయి. మీరు ఎన్నిక చేసుకున్నట్టయితే మీకు డైరీ ఫామ్లలో లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఉండవు. ఎందుకంటే మనకు జెర్సీలో ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుందండి, ఫ్యాట్ కూడా 5% వరకు వస్తుంది అండ్ హెచ్ఎఫ్లో 3% to 3.5 ఉంటుంది. కాబట్టి ఈ 2 పాలు కలిపి అమ్మినట్టయితే మంచి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎన్ఎఫ్తో మనకు మార్కెట్లో 45 నుంచి 50 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ముర్రా గేదెలు పెట్టే వాళ్ళైతే 60 రూపాయల పైన అమ్మినట్టయితే మనకు లాభం ఉంటుంది. ఓపెన్ మార్కెట్లో అయితే 80 రూపాయల నుంచి 90 రూపాయలు కూడా అమ్ముతున్నారు. కనీసం మనకి సగం మనము డైరీకి పోసినా సగం బయట అమ్ముకోగలిగితే చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రీడ్ సెలెక్షను అండ్ ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎంత పాల దిగుబడితో ఎంపిక చేసుకోవాలంటే 2 అత్యంత కీలకమైన పాయింట్లు. మనకు అధిక పాల దిగుబడి రావాలన్నా అధిక ఆదాయం రావాలన్నా ఎంత వయసు పశువులు కొనాలి, ఎన్ని ఈతల పశువులు కొనాలనేది కూడా ఇందులో అత్యంత కీలకమైన పాయింట్. ఇక్కడ మనం మిత్రులు ఏం చేస్తారు, మార్కెట్కి వెళ్తారు, 6వ ఈత 7వ ఈత కొంటారు. అది ఎన్ని ఈతలది కూడా వారికి తెలియదు. అమ్మేవాడు ప్రతి ఒక్కటి 2వ ఈత అనే చెప్తాడు, లేకుంటే మొదటి ఈత అని చెప్తాడు. మనం ఇంకా మరీ అమాయకులైతే మరి కొంచెం తెలివిగలలోనమంటే 3 ఈతల కన్నా ఎక్కువ కాదు అని చెప్పి మనం కన్విన్స్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మీరు ఖచ్చితంగా వయసు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. డెంటల్ పళ్ళను చూసినట్టయితే తెలుస్తుంది, చాలా వీడియోలు పెట్టాను. సో లేదా ఎక్స్పర్ట్ను, మీకు అనుభవం ఉన్న వ్యక్తిని, బ్రోకర్లను నమ్మకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనుభవస్తులైన పెద్ద మనుషులు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి చూపించుకోవాలి. వయసు చాలా ఇంపార్టెంట్. ఎందుకు వయసు ఇంపార్టెంట్, ఈతలు ఎందుకు ఇంపార్టెంట్? ఈతల్లోకి వచ్చినట్టయితే మొదటి ఈత వద్దండి, పాలు తక్కువ ఇస్తాయి. 2వ ఈత లేదా 3వ ఈత వరకే కొనాలి. వయసు వచ్చేసి 4 సంవత్సరాలు దాటకుండా, అంటే ఆవులలో 3 సంవత్సరాలు, గేదెలలో 4 నుంచి 5 సంవత్సరాల వయసు దాటకుండా ఉండాలి. ఎందుకంటే అధిక పాల దిగుబడి ఇచ్చేటి 4 నుంచి 5 ఈతల వరకే. మనం 2వ ఈత పశువు కొన్నామంటే ఇక మిగతా 3 లేదా 4 ఈతలు మాత్రమే అధిక పాల దిగుబడి వచ్చి తర్వాత స్లోగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనం డబ్బులు పెట్టేది మనమే, ఆ పశువుకైనా ఇచ్చేది అంతే అమౌంట్, ఈ పశువుకైనా ఇచ్చేది అదే అమౌంట్ ఇస్తాం. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకు పాల దిగుబడి శుభ్రంగా చాలా కాలం వస్తుంది. అలాగే మనకి ఆదాయం కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అన్నిటికన్నా కీలకమైంది ఫీడింగ్, మేపు విధానము అనేది అత్యంత కీలకమైంది. సరే, మనం పైన చెప్పుకునే అన్ని మంచి పశువును కొన్నాము, అన్ని ఈతలు జాగ్రత్తగా తీసుకున్నాము, మంచి వయసు కొన్నాము. కానీ ఫామ్కి వచ్చిన తర్వాత ఎలా సైంటిఫిక్గా శాస్త్రీయంగా మేపాలో కూడా అవగాహన లేకుండా కొంతమంది రైతులు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన తర్వాత పాల దిగుబడి తగ్గినాక నాకు ఫోన్ చేస్తారు, సార్ ఏమేమి ఇస్తే బాగుంటుంది, గడ్డి ఎంత తీయాలా, దానా ఎంత తీయాలి. అలా ఉండకూడదండి. మీరు చెక్ లిస్ట్ ఖచ్చితంగా మీరు డైరీ ఫామ్ పశువులు మీ షెడ్లోకి రాకముందే మీరు అన్ని చెక్ లిస్ట్ ఉండాలి. ఏ పాడు పశువులకు ఎలా ఇవ్వాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలి, ఏం కేర్ తీసుకోవాలి, జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని చేయాలి. కానీ మొత్తం లక్షలు ఖర్చు పెట్టి టెన్షన్లో లాస్ అయ్యే టైంలో ఫోన్ చేస్తే మనం సాధించేది ఏమీ ఉండదు.
మన డైరీ ఫామ్స్లో చాలా రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు సైలేజ్ ఉంది, టీఎంఆర్ ఉంది, తర్వాత బ్రివరీ వేస్ట్ ఉంది, బీర్ పొట్టు ఉంది, లిక్విడ్ ఉంది. ఇవన్నిటికన్నా కూడా ద బెస్ట్ ఫీడింగ్ మెథడ్, అతి తక్కువ ఖర్చుతో మనము మేపు విధానం మాత్రము పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానాతో మాత్రమే. దీనికి మించిన మెథడు ప్రపంచంలోనే లేదు. అత్యవసర పరిస్థితులలో లేకుంటే తప్పని పరిస్థితుల్లో వాటికి వెళ్ళాలి తప్ప, నేను మొత్తం వాటితో మెయింటైన్ చేస్తా అంటే మీ నిర్వహణ ఖర్చులు చాలా పెరిగిపోయి మీకు లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. పచ్చిగడ్డి మనమే ప్రొడ్యూస్ చేసి, ఎండుగడ్డి మీరు గడ్డి మీకు స్థలం ఎక్కువ ఉన్నట్టయితే మీరే తయారు చేసుకున్నా పర్వాలేదు, లేదా వరిగడ్డి లాంటివి కొన్నా పర్వాలేదు. దానా మీరు దాదాపు మీరే తయారు చేసుకున్నట్టయితే మంచి క్వాలిటీ దానా మీరు ఇచ్చుకోగలుగుతారు. మరి ఎలా ఇవ్వాలనే పాయింట్కి వచ్చినట్టయితే మనము పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా రెండు కూడా, పచ్చిగడ్డి మీకు ఉదయం 15 కిలోలు, సాయంత్రం 15 కిలోలు ఉంటే ఇవ్వండి, కనీసం అంత ఇవ్వాలి. ఎండుగడ్డి ఉదయం 5 కిలోలు, సాయంత్రం 5 కిలోలు. దానా ఆవులలో అయితే 3 లీటర్లకు 1 కేజీ దానా, గేదెలలో 2 లీటర్లకు 1 కేజీ దానా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు తగినంత పచ్చిగడ్డి, తగినంత ఎండుగడ్డి ఇవ్వగలిగితే 5 లీటర్లు ఒక రోజు కంటే ఉదయం 2.5 లీటర్లు, సాయంత్రం 2.5 లీటర్ల వరకు మీరు ఏ దానా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పైన వాటికి దానా ఇస్తే సరిపోతుంది. కానీ అధిక 10 లీటర్ల పైన పాలిచ్చే పాడి పశువులకు మాత్రం మొత్తం పాలకు లెక్కించి ఇవ్వండి. అంటే మీరు 10 లీటర్ల వరకే పాలు 8-9 లీటర్లు ఇస్తుందంటే 5 లీటర్ల వరకు ఇవ్వకుండా మిగతా 4 లీటర్లకు దానా ఇస్తే సరిపోతుంది. కానీ 12 లీటర్లు 13 లీటర్లు ఇస్తుందంటే ఆ మొత్తం పాల దిగుబడికి మీరు దానా లెక్కించండి. అదేంటి అంటే దానికి పాల దిగుబడి ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, బాడీలో రిజర్వ్స్ పెంచాలి. కాబట్టి మీరు మొత్తం పాలకి కౌంట్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇక్కడ దానా, పచ్చిగడ్డి, ఎండిగడ్డి ఏది ఇచ్చినా 2 పూటలు సమానంగా ఇవ్వండి. ఉదయం ఇవ్వండి, సాయంత్రం ఇవ్వండి. కొందరు పచ్చిగడ్డి ఉదయం ఇస్తారు, సాయంత్రం ఎండుగడ్డి ఇస్తారు, లేదా దానా ఒక పూట ఎక్కువ ఇస్తారు, ఒక పూట తక్కువ. అలా ఇచ్చినట్టయితే మీకు పాల దిగుబడి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఏది ఇచ్చినా 2 పూటలు సమానంగా ఇవ్వాలి. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది చాలా రైతులు మిస్ చేస్తారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. పశువులకు నెమరు వేయడానికి తగినంత టైం ఇవ్వాలి. ఇక్కడ రైతులు ఏం చేస్తారు, రోజంతా గడ్డేస్తూనే ఉంటారు. అలా వేయడం వల్ల ఏం లాభం లేదు. ఎంత తినడం అనేది ముఖ్యం కాదు, తిన్నదాన్ని ఎంత నెమరు వేసి అరిగించుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఉదయం దానా వేసి పాలు విండి గడ్డేయాలి, 9 గంటలకు తినడం అయిపోవాలి. 9 గంటల నుంచి మళ్ళీ 3 గంటల వరకు అవి నెమరేస్తూనే ఉండాలి పడుకొని. మీరు వాటిని డిస్టర్బ్ చేయొద్దు, మీరు షెడ్లోకి ఎంటర్ అవ్వద్దు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళి దానా వేసి పాలు విండి మళ్ళీ గడ్డి వేస్తే అది 7 గంటలకు తిని మళ్ళీ రాత్రంతా నెమరేసే ప్రయత్నంలో ఉంటే మీకు 20% పాల దిగుబడి పెరుగుతుంది. అంటే చూడండి, మీకు ఇక్కడ తిండి పెట్టడమే కాదు, తిన్న తిండిని అరిగించుకోవడానికి చిన్న టిప్ పాటించినట్టయితే మీకు 20% పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది చాలామంది మిస్ అవుతారు. అలాగే నీరు, తగినంత నీరు 24 గంటలు అందుబాటులో ఉంచాలండి. రైతులు చాలామంది ఏం చేస్తారు, ఉదయం ఒకసారి పాలు వెండిన తర్వాత వదిలేసి నీళ్ళు తాగిస్తారు, మళ్ళీ సాయంత్రం మాత్రమే నీళ్ళు తాగిస్తారు. దానివల్ల మీకు 15% పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. 24 గంటలు దానికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు నీళ్లు తాగడానికి మనము సౌకర్యం ప్రొవైడ్ చేయాలి. అది చాలా చాలా కీలకమైనదిగా నేను చెప్తాను. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేబర్ని నమ్ముతాము, బిహారీ లేబర్, మీరు ఎక్కడో పని మీద వెళ్ళిపోతారు, వాడు తాగిచ్చింది తెలియదు, తాగిబంది తెలియదు. మీరు నీళ్లు తాగనట్టయితే పాల దిగుబడి దారుణంగా పడిపోతుంది. ఎందుకు అంటే నీరు అనేది సరిపోయేంత ఉన్నప్పుడే రక్తం పల్చగా ఉండి సర్క్యులేషన్ సరిగా జరుగుతుంది. 1 లీటర్ పాలు తయారు కావాలంటే 400 లీటర్ల రక్తం పొదుగు నుంచి సరఫరా కావాలి అంటే దానికి తగినంత నీరు తాగినప్పుడు మాత్రమే తగినంత రక్తం అందుబాటులోకి ఉండి వెళ్తుంది. లేనట్టయితే మీకు పోషకాలు రక్తం ద్వారా అందక పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఇది సైంటిఫిక్ రీజన్ అండి. సో ఈ విషయంలో కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా. చాలా మందికి వచ్చే డౌట్, మినరల్ మిక్చర్, కాల్షియం అన్నిటికీ ఇవ్వాలా, అసలు ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎన్ని రోజులు ఇవ్వాలి, ఇలా చాలా డౌట్లు ఉంటాయి. చాలా మనం వీడియోలు పెట్టుకున్నాము. బట్ ఇందులోకి వచ్చినట్టయితే 5 లీటర్ల వరకు మాత్రమే పాలిచ్చే పాడి పశువులకు మీరు ఏ మినరల్ మిక్చరు, కాల్షియం అవసరం లేదు. ఈ 5 లీటర్ల నుంచి 10 లీటర్లు ఇచ్చే వాటికి మాత్రం ఒక 40 నుంచి 50 గ్రాముల కాల్షియం, ఎంఎల్ కాల్షియం అండ్ 40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు మినరల్ మిక్చర్ 2 భాగాలుగా విడగొట్టి ఉదయం సాయంత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. 10 లీటర్ల పైన ఇచ్చే వాటికి ఇంకా కొంత ఎక్కువ.
సో 70 గ్రాముల 80 గ్రాముల 100 గ్రాములు ఒక రోజుగా 100 ml అనేది మీరు డిసైడ్ చేసుకొని ఇవ్వచ్చు. కాల్షియం మాత్రం 10 రోజులు ఇచ్చి 10 రోజులు బ్రేక్ ఇవ్వచ్చు, మళ్ళీ 10 రోజులు ఆపేసి మళ్ళీ 10 రోజులు ఇవ్వచ్చు. ఎందుకంటే కాల్షియం అనేది బాడీలో డిపాజిట్ అవుతుంది కాబట్టి ఎక్కున్నది మనకు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు మినరల్ మిక్చర్ మాత్రం డైలీ ఇవ్వాల్సిందే. అది బాడీలో ఎక్కడ కూడా నిల్వ చేసుకునే దాని సౌకర్యం లేదు. ఇంకొక పాయింట్ వచ్చేది కొన్ని జాగ్రత్తలు, మీరు షెడ్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే వేసవిలో మనము 40 నుంచి 42 డిగ్రీలు రామగుండం లాంటి ప్లేస్, ఆదిలాబాద్ లాంటి ప్లేస్కి వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ 48 నుంచి 50 కూడా ఒక్కొక్కసారి టచ్ అవుతుంది. అలాంటి వాతావరణంలో పాల దిగుబడి 30% తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా షెడ్లలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మరి ఏం చేయాలి? ఏసీలు పెట్టాలా, ఫ్యాన్లు పెట్టాలంటారు? ఏం అవసరం లేదండి. ఒక రోజుకు 2 నుంచి 3 సార్లు చక్కగా కడిగి గనీ బ్యాగ్స్ ఉంటాయి కదా, మన గోనె సంచులు అంటారు, ఆ గనీ బ్యాగ్స్ను చుట్టుకట్టి నీళ్లతో తడిపినట్టయితే మీకు బ్రహ్మాండంగా చల్లటి వాతావరణం క్రియేట్ అవుతుంది. లేదా అతి తక్కువ ఖర్చుతో అంటే స్ప్రింక్లర్స్ లేదా ఫాగర్స్ పెట్టినట్టయితే ఓ 20 పశువులకు మీకు యావరేజ్గా 2,000 నుంచి 3,000 మోటార్తో కలుపుకొని 5,000 లోపట్నే అవుతుంది. కాబట్టి పెద్ద ఎక్కువ ఖర్చు ఏం కాదు. బట్ ఆ 5,000 ఖర్చు పెడితే మీకు ఆ 5,000 పాల దిగుబడి అనేది ఒక నెల లోపట్నే మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా వరకు మన కోస్టల్ రీజియన్లో కానీ ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువ పాడి పశువుల్ని మేతకు బయటకు తీసుకెళ్తారు. సో ఇక్కడ పాల దిగుబడిపై చాలా ప్రభావం ఉంటుంది. 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు మాత్రమే తిరగనివ్వాలి. 2 కిలోమీటర్ల పైన దాటింది అంటే వాటి యొక్క బాడీపై ఒత్తిడి పడి స్ట్రెస్ తోటి పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా మీరు కొంత ఆ రాష్ట్రాల వాళ్ళు కేర్ తీసుకోవాల్సిందిగా నేను చెప్తాను. మిల్కర్స్ విషయంకి వచ్చినట్టయితే మిల్కర్స్ను ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయొద్దండి. లేబర్ ఒక మిల్కర్ ఒక పశువుకు అలవాటైందంటే పాలు పిండే విధానం ఒక్కొక్క మిల్కర్కు ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు ముట్టితో పిండుతారు, కొందరు లాగి పిండుతారు, కొందరు నొప్పి రాకుండా పిండుతారు, తర్వాత దాన్ని ప్రేమతో పిలవడం అలవాటు చేసుకుంటారు, వాళ్ళ గొంతును గుర్తుపట్టగలుగుతాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే అవి రిలాక్స్డ్గా పాలిస్తాయి. నా మనిషి దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను ఇవ్వచ్చు అని రోజుకొక మిల్కర్ మార్చినట్టయితే మీకు పాల దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మిల్కింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ మీరు ఎప్పుడు తీసినా ఒకే టైంలో పాలు తీసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 12 గంటల గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఇష్టం ఉన్నప్పుడు ఉదయం నేను 6 గంటలకు తీస్తాను, 7 గంటలకు తీస్తాను, సాయంత్రం 3 గంటలకే తీస్తానంటే వీలు కాదు. మీకు పాల దిగుబడిపై చాలా ప్రభావం. అండ్ గాలి వెలుతురు చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. గాలితో వెలుతురు ప్రభావం కూడా పాల దిగుబడిపై అధికంగా ఉంటుంది. అలాగే వాషింగ్, యానిమల్స్ని క్లీన్ చేయడం కూడా కనీసం 2 సార్లు మీరు వాషింగ్ చేసినట్టయితే కడిగినట్టయితే చాలా బాగా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఇక లాస్ట్ పాయింట్కి వచ్చినట్టయితే ఆరోగ్య పరిరక్షణ అంటే ఏంటంటే దానికి వేరే వ్యాధులు ఈ పశువులకు ఏం రావు, కానీ 2 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మ్యాస్టైటిస్, సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ అంటే పొదుగువాపు బయటికి కనబడదు కానీ లోపల ఉండి మీకు పాల దిగుబడిని తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే ఎలా గుర్తుపట్టాలి అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఇప్పుడు మనం పైన చెప్పిన విధంగా దాదాపు అన్ని సక్రమంగా ఇస్తున్నాము, అయినా పాల దిగుబడి రావడం లేదు అన్నప్పుడు మీరు దీని విషయంలో ఆలోచించాలి. ఎక్కడన్నా సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ ఉందా అనేది డౌట్ రావాలి. దానికి లిట్మస్ పేపర్ టెస్ట్లు నేను ఒక 2-3 వీడియోలు పెట్టాను. అవి చూసినట్టయితే ఆ పేపర్ను పాలల్లో ముంచినట్టయితే కలర్ చేంజ్తో మనము మ్యాస్టైటిస్ ఉందా లేదా గుర్తుపట్టుకోవచ్చు. అండ్ ఇంకో అతి కీలకమైనది పాల దిగుబడిపై అత్యధిక ప్రభావం చూపేది ఎండోమెట్రైటిస్ లేదా గర్భసంచి వ్యాధి. ఇది ఈనిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కొంత ఇన్ఫెక్షన్ అయ్యి గర్భసంచిలో తెల్లగా మానం నుండి పారుతూ ఉంటుంది. అలా వచ్చిందంటే ఎండోమెట్రైటిస్. అది ఉంటే మాత్రం మీ పాల దిగుబడి 50 నుంచి 75% తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అది లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చింది అంటే డాక్టర్ను పిలిపించాలి. జెంటామైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ 20 ml దినం తప్పి దినం గర్భసంచిలోకి ముఖద్వారం తెర ఉంటే గర్భసంచిలోకి ఎక్కించే ప్రయత్నం చేయండి. పర్ఫెక్ట్గా తగ్గుతుంది. అప్పుడు మీకు పాల దిగుబడిపై ప్రభావం ఉండదు. చూడండి, డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, అధిక పాల దిగుబడి రావాలి అంటే ఇన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్పడానికి చాలా పెద్దగా ఉంది. నేనైతే చాలా సింపుల్గా చెప్పేశానండి. అలా నోటికి అలా అనర్గళంగా మాట్లాడగలిగాను. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్పాను. కొత్తగా వినే వాళ్ళకి అబ్బాయి ఇంత పెద్ద టాపిక్ ఉందా, ఇంత పెద్ద సమస్య ఉంటే ఇవన్నీ పెద్ద ఏం కావండి. మీరు ఒక బోర్డు పెట్టుకోండి, ఆ బోర్డు మీద చెక్ లిస్ట్ రాయండి. మీరు ఏమేం చేయాలో రోజు ఆ బోర్డును చూడండి, మీ లేబర్ను చూడండి, లేబర్కి రోజు ఎక్స్ప్లెయిన్ చేయండి. 4 రోజులలో అలవాటు అయిపోతుంది. నాకు అలవాటు అయినట్టుగానే.
నేను డైరీ ఫామ్ మెయింటైన్ చేశాను. 400 పశువుల వరకు ముర్రా బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ గవర్నమెంట్ సెక్టార్లో నేను ఆఫీసర్గా చేశాను, వరంగల్ మామ్నూర్ ఫామ్లో. సో నాకు చాలా అనుభవం ఉంది. చాలా కష్టాలు నష్టాలు ఓర్చి దాన్ని పైకి తీసుకొచ్చాను. సో నాకు కొత్తలో మీలాగే నేను కొత్తవాడిని, అప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఏంటి ఇంత పెద్ద పశువులు ఎట్లా మెయింటైన్ చేయాలని. నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నదే ఇప్పుడు మీకు చెప్పుతున్నాను. సో ఇదండి మంచి టాపిక్. నాకు తెలిసి మీరు నిజంగా దీన్ని ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీకు డైరీలో లాభాలు వస్తాయని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.